ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నానో ఏమో, నువ్వు నాకు దాపరమైనావు. నేను ఎట్లా ఎగిచ్చుడో, నేను ఎట్లా భరించుడో ఏమో. అవ్వా నా అవ్వా, నీ అసంటి కోడల్ని నేను ఏడ చూడలేనే. అవ్వా నా తల్లి, పుట్టింటోళ్ళు ఎంతో చెప్పిన నా పుట్టింటోళ్ళు నాకు బిడ్డను చేసుకో, నా బిడ్డను చేసుకున్న తమ్ముడు పడ్డాడు. నేను చూసినా మంచి సంబంధం ఉన్నదని మా అవ్వ అన్నది. అయినాక నేను ఏరు కోరి చేసుకున్నా. నాకు తగిన సాతి చేస్తున్నావే నువ్వు. అగో అత్తమ్మ, ఇప్పుడు ఏమైందని ఇట్లా వరుతున్నావు? నేనేమన్నా నిన్ను? ఏమనుడేందే? నీకు ఛాయ్ ఏమని చెప్పి అర్ధగంట అవుతుంది. ఈ వారకు పొయ్యి మీద గంజు పెట్టలే, అందులో నీళ్ళు పోయలే, పాలు పోయలే, చక్కెర చప్పత్తి వేయలే, చక్కెర వేయలే. ఇంకా నాకు మాట్లాడుతున్నావా ఉల్టా? అయ్యో అత్తమ్మ, ఒకసారి ఛాయ్ పెట్టినా పలిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా. దానికి ఎందుకు బాధపడతావు? ఉండు ఒక 5 నిమిషాలు, నేను ఎత్తా. నువ్వు పెడతావే ఒక్కసారి కాదే, 4 సార్లు పెడతావే. నీ సొమ్ము ఏమైనా పోతుందా? నీ పుట్టింటోళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా? పోయేది మాది కానీ నీకేం గుర్తే? ఎట్లా లీటర్ ఉన్నాయి గుర్తేనా? 100 రూపాయల లీటర్ పాలు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ కొడితే ఎట్లా నువ్వు? అయ్యో అత్తమ్మ, జాబ్ చేసేది నా మొగుడే కదా, నా మొగుడు ఇస్తాడు పైసలు, నువ్వెందుకు ఇస్తావు? అవ్వా నావా, నా కొడుకుని నా మొగుడు అంటుంది. ఇప్పుడే తల్లి బిడ్డలు వేరు చేసిందే ఇది. ఎట్లనే ఎట్లనే అవ్వా నావా.